నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా రోకా సంపన్నమైంది మరియు అలక మేం నాన్నతో నేను ఇప్పుడు వారి కూతురిని అని చెప్పారు. ఈరోజు మీరు వివాహం తర్వాత సుఖమయ వైవాహిక జీవితం యొక్క రహస్యం, నా సందేహాన్ని తీర్చిన అర్ధరాత్రి కలయిక, మరియు నా 2 అతిపెద్ద నిర్ణయాలను మార్చిన ఆ కారణం, చివరగా యోగేష్ గారి పెళ్లి వార్త గురించి వింటారు. సుఖీ దాంపత్య సూత్రం. కూతురి పరిణితి. నాన్న భావోద్వేగంతో ఇలా అన్నారు. వాణి మీ కూతురే. ఆమె మా కుటుంబంలో జన్మించడం కేవలం ఒక శుభకరం. వివాహం తర్వాత కూతురు తన మూలాల నుండి విడిపోతుందని నాకు అనిపించింది. ఆత్మవిశ్లేషణ. ఈ వివాహం వల్ల నాకు ఆశించిన దానికంటే ఎక్కువ లభిస్తోంది. మరి స్వప్నిల్కు ఏమి లభిస్తుంది అని నేను ఆలోచించాను. సుఖం యొక్క నియమం. భార్య తన భర్తను యోగ్యుడిగా భావించినప్పుడే సుఖంగా ఉంటుంది, మరియు భర్త తన భార్యను సమాన యోగ్యురాలిగా భావించినప్పుడే సుఖంగా ఉంటాడని నాకు అనిపించింది. నాకు ప్రాముఖ్యత ఇస్తూ భారత్కు రావాలనే నిర్ణయంతో స్వప్నిల్ ఎక్కడ బాధపడతాడో అని నేను భయపడ్డాను. అర్ధరాత్రి కలయిక మరియు 2 నిర్ణయాలు. సందేహ నివృత్తి. స్వప్నిల్ హలో అనగానే నేను అతడిని మా ఇంటికి పిలిచాను. నాన్నతో చాట్ తింటానని అబద్ధం చెప్పి, నేను స్వప్నిల్ను నా స్కూటీపై ఎక్కించుకున్నాను. సామీప్య సుఖం. స్కూటర్ పై స్వప్నిల్ నా నడుమును గట్టిగా పట్టుకున్నాడు. నేను సరదాగా ఇలా అన్నాను, నా నుండి కొంచెం సుఖం పొందే హక్కు ఇప్పుడు మీకు లభించిందని నేను అనుకుంటున్నాను. స్వప్నిల్ నా గురించి ఆందోళన చెందడం నన్ను మరింత గర్వించేలా చేసింది. నిర్ణయాల మార్పు. నేను రింగ్ రోడ్డుపై స్కూటీని వేగంగా పోనిస్తూ ఇలా అన్నాను, మీపై ప్రేమను లోతుగా అనుభవించిన తర్వాత నేను నా 2 నిర్ణయాలను మార్చుకున్నాను. మొదటి నిర్ణయం, పెళ్లి చేసుకోకూడదనే నా సంకల్పం ఇప్పుడు విడిపోయింది. రెండవ నిర్ణయం, నేను ఇప్పుడు భారత్లోనే ఉండాలనే పట్టుదలను కూడా వదిలేశాను. కేవలం నన్ను వివాహం చేసుకోవడం కోసమే మీరు భారత్కు రావాలని నేను కోరుకోవడం లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని వివాహం చేసుకుని అమెరికాలో ఉండటానికి కూడా సిద్ధమే. స్వప్నిల్ దృఢత్వం. స్వప్నిల్ నా త్యాగాన్ని మెచ్చుకున్నారు, కానీ నా పాత నిర్ణయానికే మద్దతు ఇచ్చారు. మీరు భారత్లో, ముఖ్యంగా ఇదే నగరంలో ఉండాలనే నిర్ణయం సరైనది. ఖచ్చితంగా నాన్నకు మీ అవసరం ఉంటుంది. ఆయన తన అన్ని సందేహాలను ఆలోచించిన తర్వాతే భారత్కు రావాలని నిర్ణయించుకున్నారు. వివాహ సన్నాహాలు మరియు ఒక ఆహ్వానం. తీరికలేని సమయం మరియు వీడ్కోలు. నా సందేహం తీరిపోయింది. స్వప్నిల్ తన పౌరసత్వం, వివాహ సన్నాహాలు మరియు అలక మేం వ్యాపారాన్ని అర్థం చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు. 2 నెలల తర్వాత శుభ ముహూర్తం ఖరారు కావడంతో, అక్కడ పనులు అప్పగించడానికి ఆయన అమెరికాకు తిరిగి వెళ్లారు. యోగేష్ ఆహ్వానం. నేను స్కూల్లో బిజీగా ఉన్నాను. ఒకరోజు నా శిష్యురాలు సౌమ్య తన నాన్న యోగేష్ గారి వివాహ ఆహ్వాన పత్రికను నాకు ఇచ్చింది. యోగేష్ గారు నా సలహాను పాటించారు. నా వివాహం నిశ్చయమైంది మరియు నా సందేహాలు తొలగిపోయాయి. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అలక మేం చూసుకుంటున్నారు. నేను నా కొత్త జీవితం గురించి కలలు కంటున్నాను. యోగేష్ గారు వితంతువును లేదా విడాకులు తీసుకున్న మహిళను వివాహం చేసుకున్నారా? 2 నెలల తర్వాత స్వప్నిల్ తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? వివాహ బంధం, ప్రేమ సమర్పణ మరియు సంతోషాల సన్నాహాలు. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 66. వైవాహిక సుఖ సూత్రం. అర్ధరాత్రి కలయిక మరియు నా 2 మారిన నిర్ణయాలు. సోదరి, ఈరోజు నాకు కూడా వాణి మీ కూతురనే అనిపిస్తోంది. ఆమె మా కుటుంబంలో జన్మించడం కేవలం ఒక శుభకరం అని నాన్న వినమ్రంగా తలవంచి భావోద్వేగంతో చెబుతున్నారు. నేను ఆలోచిస్తున్నాను, అందరు అమ్మాయిల పరిణితి ఇదే కదా. పెళ్లి కూతురైన తర్వాత వారు తమ మూలాల నుండి విడిపోతారు. అప్పుడు తాతయ్య నాన్న భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఒకరికొకరు నమస్కరించుకుని అక్కడ నుండి వీడ్కోలు తీసుకున్నాము. నిద్రపోయే ముందు ఒంటరిగా రోజంతా జరిగిన సంఘటనల గురించి ఆలోచించడం నాకు అలవాటు.
అలా ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు నాకు ఇప్పటివరకు లభించిన అతిపెద్ద విజయంలా అనిపించింది. నా వివాహం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. వివాహం వల్ల ఒక అమ్మాయికి ఏమి లభిస్తుంది? ఈ ప్రశ్న యొక్క అర్థాన్ని నా విషయంలో నేనే తిరస్కరించాను. ఈ వివాహం వల్ల నాకు ఆశించిన దానికంటే ఎక్కువ లభిస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, వివాహం తర్వాత నేను స్వప్నిల్కు మరియు వారి కుటుంబానికి ఏమి ఇవ్వాలి? ఇదే క్రమంలో నా మనసులోకి అనేక ఆలోచనలు వస్తున్నాయి. నాకు అనిపిస్తోంది, వైవాహిక జీవితం ఆ భార్యకు సుఖమయంగా ఉంటుంది. ఎవరైతే తన భర్తను తనకంటే ఎక్కువ యోగ్యుడిగా మరియు బుద్ధిమంతుడిగా భావిస్తారో. ఒక భార్య ఇలా సుఖంగా ఉంటే మరి ఎలాంటి భర్తలు సుఖంగా ఉంటారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి సమాధానం నా అంతరాత్మలోని అంచనాలను పరిశీలించినప్పుడు దొరికింది. భర్త తన భార్యను సమాన యోగ్యురాలిగా మరియు బుద్ధిమంతురాలిగా భావించినప్పుడే సుఖంగా ఉంటాడు. అంటే స్వప్నిల్ను నాకంటే యోగ్యుడిగా భావించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా స్వప్నిల్ నన్ను తనతో సమానంగా స్వీకరించినప్పుడే ఆయన మరియు నేను ఇద్దరం సుఖంగా ఉంటాము. ఇలాంటి పరిస్థితుల్లో స్వప్నిల్ భారత్కు రావాలనే నిర్ణయం, ఆయన తనకంటే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన ఈ నిర్ణయంతో ఎక్కడ బాధపడతారో అనే ఆందోళన కలుగుతోంది. స్వప్నిల్ నన్ను వివాహం చేసుకుని బాధపడటం నాకు ఇష్టం లేదు. ఆయన ఎప్పటికీ బాధపడకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి? నేను మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత స్వప్నిల్కు కాల్ చేశాను. ఆయన హలో అనగానే నేను అడిగాను, స్వప్నిల్, మీరు ఇప్పుడు మా ఇంటికి రాగలరా? ఏదైనా ఇబ్బందా? నేను రాగలను. కాని ఈ సమయంలో రావడం సరైనదేనా? అంటే అంకుల్ ఏమనుకుంటారు అని స్వప్నిల్ తన సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. నాకు మీతో మాట్లాడాలని ఉంది అని చెప్పాను. సరే అయితే అడ్రస్ పంపండి, నేను వస్తున్నాను అని స్వప్నిల్ అన్నారు. నేను అడ్రస్ పంపాను. నాన్న టీవీ చూస్తున్నారు. నేను ఆయనతో చెప్పాను, నాన్నా, స్వప్నిల్ ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాడు. ఈ సమయంలోనా? ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతోంది కదా అని ఆయన ఆశ్చర్యపోయారు. నేనే పిలిచాను. ఆయనతో కలిసి గోకుల్ చాట్ లో చాట్ తినాలని ఉంది అని చెప్పి బయటకు వెళ్లడానికి అనుమతి అడిగాను. ఆయన సరే అన్నారు. స్వప్నిల్ వచ్చారు. నాన్న తలుపు తీయగానే ఆయన పాదాలకు నమస్కరించారు. చిరంజీవి భవ, స్వప్నిల్. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పాదాలకు నమస్కరించండి. ఇలా ప్రతిసారీ కలవగానే నమస్కరించడం అంత బాగుండదు అని నాన్న నవ్వుతూ చెప్పారు. స్వప్నిల్ నవ్వుతూ తలూపి అర్థమైందని చెప్పారు. పదండి, ఇక్కడి ప్రసిద్ధ చాట్ తినడానికి వెళ్దాం అని నేను అన్నాను. నేను అప్పటికే సిద్ధంగా ఉన్నాను. అతడిని కూర్చోనివ్వలేదు కూడా. స్వప్నిల్ కారులో కాకుండా ఆటోలో వచ్చారు. అది తెలిసి నాకు సంతోషం కలిగింది. నేను నా స్కూటీ తాళం తీసుకున్నాను. ఆయనను నా వెనుక కూర్చోబెట్టుకున్నాను. ఇది గుర్రపు స్వారీ కాదు కాని భద్రత కోసం మీరు నన్ను పట్టుకోవచ్చు అని చేతక్పై స్వప్నిల్తో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుతూ అన్నాను. స్వప్నిల్ నవ్వుతూ వెనుక నుండి తన 2 చేతులతో నా నడుమును పట్టుకున్నారు. నా సంగతి వదిలే, ఇలా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావా అని ఆయన సరదాగా అడిగారు. నా నుండి కొంచెం సుఖం పొందే హక్కు ఇప్పుడు మీకు లభించిందని నేను అనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాను. దానికి నాకు ఓపిక ఉంది. అయినా మీ అనుమతితో ఈ మాత్రం సుఖం పొందడం సరైనదే. మీతో కలిసి తిరుగుతున్నప్పుడు అమెరికాలో ఇలాంటి సుఖం నాకు ఎన్నోసార్లు లభించింది అని స్వప్నిల్ అంగీకరించారు. ఆయన మాటలు నాకు నచ్చుతున్నాయి. ఇప్పుడు మా వివాహం జరగబోతోంది కాబట్టి మా మధ్య ఇంతమాత్రం సాన్నిహిత్యం ఉండాలి. దీనివల్ల మీకు కూడా సుఖం లభిస్తుందా అని స్వప్నిల్ నన్ను అడగలేదు. ఆయన స్వభావం నాకు తెలుసు. ఆయన నా ఇబ్బందిని చూడాలని అనుకోరు. నా గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తి నాకు భర్తగా లభిస్తున్నాడని నాకు మళ్లీ గర్వంగా అనిపించింది. చాట్ తినడం అనేది ఒక వంక మాత్రమే, నాకు స్వప్నిల్ సాన్నిహిత్యం కావాలి. నేను తిన్నగా వెళ్లకుండా స్కూటీని రింగ్ రోడ్డు వైపు పోనిచ్చాను. మీపై ప్రేమను లోతుగా అనుభవించిన తర్వాత నేను నా 2 నిర్ణయాలను మార్చుకున్నాను అని అన్నాను.
నేను హెల్మెట్ పెట్టుకున్నాను. నా మాటలు వినడానికి స్వప్నిల్ నా దగ్గరకు రావడమే కాకుండా తన తలను నా భుజంపై ఆనించారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నాకు ఈ సౌలభ్యం లభించింది. స్వప్నిల్ ఇంత దగ్గరగా ఉండటం నాకు గుర్రపు స్వారీ చేసినంత సంతోషంగా ఉంది. స్వప్నిల్ కారులో రాకపోవడమే మంచిదైందని నేను అనుకున్నాను. ఏ నిర్ణయాలు అని స్వప్నిల్ అడిగారు. నేను పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడపాలని అనుకున్నాను. ఖచ్చితంగా అలాగే చేసేదాన్ని కూడా, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత అది కష్టమనిపించింది. అందుకే నా నిర్ణయం మార్చుకుని పెళ్లికి ఒప్పుకున్నాను అని నిజం చెప్పాను. మరి మీరు మార్చుకున్న రెండవ నిర్ణయం ఏమిటి అని స్వప్నిల్ అడిగారు. అదే చెప్పడానికి మిమ్మల్ని ఇప్పుడు పిలిచాను అని అన్నాను. అంటే మీకు చాట్ తినాలని లేదా అని స్వప్నిల్ అడిగారు. స్వప్నిల్, నేను ఇప్పుడు భారత్లోనే ఉండాలనే పట్టుదలను కూడా వదిలేశాను. కేవలం నా కోసం మీరు భారత్కు రావాలని నేను కోరుకోవడం లేదు. నేను మీతో కలిసి అమెరికాలో ఉండటానికి కూడా సిద్ధమే అని అన్నాను. వాణి, నేను ఇప్పుడు మీ నాన్నను, మీ ఇంటిని చూశాను. మీరు భారత్లో, ఇదే నగరంలో ఉండాలనే నిర్ణయమే సరైనదని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా నాన్నకు మీ అవసరం ఉంటుంది అని స్వప్నిల్ చెప్పారు. నా పాత నిర్ణయాన్ని స్వప్నిల్ ఇలా సమర్థించడం నాకు నచ్చింది. ఆయన నా కోరికను గౌరవించడమే కాకుండా నాన్నకు నాపై ఉన్న ఆధారితాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎంతమంది అబ్బాయిలు ఇలా ఆలోచించగలరు? నాన్న కోసం అలక మేం ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. మీ ముందు జీవితమంతా ఉంది. భారత్లో ఉండాలనే నిర్ణయంతో మీరు ఎప్పుడూ బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది అని అన్నాను. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందనేది నిజం. నేను ఇప్పుడు భారత్లో ఉండాలనుకోవడమే దానికి నిదర్శనం. గతంలో నేను దీన్ని ఊహించలేదు కూడా అని స్వప్నిల్ స్పష్టంగా చెప్పారు. అంటే మీరు దీని గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట అని అన్నాను. నేను అన్ని విషయాల గురించి ఆలోచించాను. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మీరు తోడుంటే నాలో ఈ దృఢత్వం అలాగే ఉంటుంది అని స్వప్నిల్ చెప్పారు. స్వప్నిల్ను పిలిచిన నా ఉద్దేశ్యం నెరవేరింది. నన్ను వివాహం చేసుకోవాలనే ఆలోచనే స్వప్నిల్ను భారత్కు రప్పించింది. ఇప్పుడు ఆయన అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా సందేహం తీరిపోయిన తర్వాత, చాలా నెలల తర్వాత ఆయన సాన్నిహిత్యాన్ని నేను మళ్లీ అనుభవించాను. అది ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది, కానీ రాత్రి అవుతోందని స్కూటీని గోకుల్ చాట్ వైపు తిప్పాను. నాకు రాత్రిపూట ఏమీ తినాలని అనిపించదు. స్వప్నిల్ కోసం మాత్రమే దహీ పాపిడి మరియు ఆలూ టిక్కీ ఆర్డర్ చేశాను. స్వప్నిల్ ఒక్కడే తినడానికి ఇష్టపడలేదు. ఆయన నన్ను కూడా బలవంతం చేసి తన ప్లేట్లో నుండే తినిపించారు. ఆయన నాకోసం వేరే స్పూన్ తెప్పిస్తానన్నారు, కానీ నాకు ఆయన స్పూన్తో తినడమే బాగుంది. ఆ తర్వాత స్వప్నిల్ నన్ను మా ఇంట్లో దించి నా స్కూటీ తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్వప్నిల్ తన పౌరసత్వం, మా పెళ్లి ఏర్పాట్లు మరియు వ్యాపార బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. 2 నెలల తర్వాత పెళ్లి ముహూర్తం ఖరారు కావడంతో ఆయన అమెరికాకు వెళ్లారు. అక్కడ పనులు అప్పగించి రావాలి. పెళ్లి ఏర్పాట్ల బాధ్యత అలక మేం తీసుకున్నారు. నేను ఎప్పటిలాగే స్కూలుకు వెళ్తున్నాను. సౌమ్య ఇప్పటికీ నాకు ఇష్టమైన శిష్యురాలు. ఆమె నాన్న, యోగేష్, నాకు పెళ్లి ప్రతిపాదన చేసిన విషయానికి ఆమెకు తెలియదు. ఒకరోజు సౌమ్య వచ్చి తన నాన్న యోగేష్ గారి వివాహ ఆహ్వాన పత్రికను నాకు ఇచ్చింది. జెమినాయ్ సమీక్ష మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలు, ఎపిసోడ్ 66 వివేకం, సహానుభూతి మరియు నిజమైన ప్రేమ కథ. ఇద్దరు వ్యక్తులు తమ బంధాన్ని సందేహాలకు అతీతంగా ఎలా నిర్మించుకుంటారో ఇది చూపిస్తుంది. వైవాహిక జీవితం యొక్క మధురమైన మలుపుతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 66 సమాప్తం.